హలో గైస్ అందరూ అయితే ఎలా ఉన్నారు? నేనైతే మీ లైట్నింగ్ సెట్ గేమర్ని. ఓకే, కొంచెం బయట నుంచి అయితే నాయిస్ ఉంది, కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి ఈ యొక్క వీడియో మనం. ఓకే, ఇవాళ చూసుకుంటే అయితే మనం ఒక స్టోరేజ్ ఫామ్ అయితే కట్టబోతున్నాం. ఎస్, ఒక స్టోరేజ్ ఫామ్. స్టోరేజ్ రూమ్, సారీ. ఇక వెనకాల చూసుకుంటే అయితే ఇద్దరు మాలసూర్లు ఉన్నారు, విలేజర్స్ వాళ్ళ స్పాన్ అవుతున్నారు. ఓకే, ఇక్కడ మనం ఇక్కడనే కడదామని అయితే ఫిక్స్ అవుతున్నాం. సరే, మీకు వాళ్ళ కొంచెం చేంజెస్ జరిగినవి పెడతాం. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, నేనైతే యాక్చువల్గా సోడియం అయితే వాడుతున్నాను, సోడియం FPS బూస్టర్. వీని పేరు అయితే గోడేష్. ఎస్, గోడేష్. వాని పుట్టినిల్లు అదే గ్రాస్ ల్యాండ్. గ్రాస్ ల్యాండ్, హోమ్ ల్యాండ్ అంతా వానికి అదే గడ్డి తిని పెరిగిండు. లైక్ మన మనిషి లెక్కనే సేమ్. ఇక్కడ వీడేమో ఎత్తుడు మనిషిడు. ఎస్, ఇది నేనే కట్టినా గైస్. ఇది పేరేం పెడదాం? పొటాటో మ్యాన్ అనేది పెడదాం. ఓకే, ఫిష్ ఫామ్ అవుతుంది, అది ఫిష్ ఫామ్. వీడేమో ఎత్తుండు. ఓకే, వీడు అయితే యాక్చువల్గా నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నా, మర్చిపోయినా. అందుకోసం మనిషి అని వాయిస్ కూడా నేను ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇక నేనైతే కొన్ని చేంజెస్ చేసిన వల్ల నేనైతే న్యూ యూఐ ప్యాక్ అని వాడుతున్నా. కింద అయితే లింక్ ఇస్తా, అయితే మంచిగా పని చేస్తుంది చెప్పని కదా. మనిషి అని వాయిస్ అయితే ఈ వీడియో వరకు వినిపించదు గ్యాస్ మీకైతే. మేబీ నెక్స్ట్ 2 వీడియోస్ వరకు సరిగ్గా వినిపించకపోవచ్చు. మనిషికి ఇచ్చిన గొంతు ఇన్ఫెక్షన్, అందుకే మాట్లాడలేకపోతుండు. మనిషి కోసం మౌనం పాటిద్దాం. ఓకే, థ్యాంక్ యూ అందరికైతే, థ్యాంక్ యూ మనిషి కోసం మౌనం పాటించినందుకు. ఓకే, ఇక్కడ ఏదైతే పెద్ద కాంట్రాప్షన్ మొత్తం మన సైంటిఫిక్ బుర్రనంతా వాడేసి అయితే దీన్ని క్రియేట్ చేసినాం. దీన్ని ఎందుకు క్రియేట్ చేసినామంటే చెప్పనీకైతే, ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఇట్లకి వెళ్ళి అట్లా పోయినాం అనుకో, ఇది ట్రిక్ అయిపోయి అక్కడ ట్రాప్ డోర్స్ అనేవి ఓపెన్ అవుతుంది. ఫర్ సపోజ్ అట్లకి వెళ్ళి ఏదైనా మాబ్ వచ్చింది అనుకో, ఇవి యాక్టివేట్ అవుతుంది. చూసిన మొత్తం చూసి లగేజ్ మొత్తం మైండ్ అంతా వాడేసి అయితే కట్ట. అయితే మన సైంటిఫిక్ వండర్ అని చెప్పాలి, ఇది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ దిస్ ఎరా అని చెప్పాలి. మైండ్ క్రాఫ్ట్లోనే ఇది అతిపెద్ద ఇన్వెన్షన్. ఓకే, ఇక్కడైతే కొన్ని ఫిషింగ్ చేసిన నేను, ఫిషింగ్లోకి వెళ్ళొచ్చినాయి. సరే, చెప్పినట్టుగానే అయితే వాళ్ళ స్టోరేజ్ రూమ్ అయితే కట్టాలి. అంతలో మీకు అయితే అంత తిరిగి చూపిస్తాం. ఏదైతే నేను కట్టిన కాబుల్ స్టోన్ జనరేటర్. ఎస్, కాబుల్ స్టోన్ జనరేటర్. ఇది ఈ వీడియో రికార్డ్ చేసి కొంచెం ముందే కట్టేసిన. అది పాత అంటే మీకు చూపెడతాగా అని చెప్పేసి మంచిగా ఈసారి అన్న తేపగా అట్లా చెత్త ఉంచకుండా మంచిగా నీట్ అయితే చేసేసిన. నేనైతే పిఎక్స్ అయితే మ్యాక్స్ అవుట్ చేసిన, చూడండి అట్లా కొంచెం టెస్ట్ చేసిన. కానీ ఎఫిషియన్సీ అయితే మంచిగా ఉంది నేనైతే చూసిగా. ఓకే, నెక్స్ట్ నేనైతే దాన్ని షుగర్ క్యాన్ ఫామ్ చేసి చుట్టూ మార్చేసిన. అది చిన్న బ్రిడ్జ్ అట్లా వెళ్ళిపోవడానికి. ఇక నాది ఎందుకు కట్టిల్లా అంటే అట్లా ఏదో టైంపాస్. ఇక్కడ మురుగా వాడేమో ఎత్తుండు, వాడు ఐటమ్స్ అంతా వాడు ఎత్తుండు గైస్. సరే, ఇంకా ఏమో మనిషి గొంతు బాగాలేదు. సరే, ఇక్కడ వీడైతే నన్ను ఐటమ్స్ అని వాడేయమన్నాడు. ఓకే, ఇప్పుడైతే మనం స్లీప్ అయితే ఐటమ్స్ అని వాడేస్తాం. అంతే, వెయిట్ అండ్ వాచ్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మేబీ కొంచెం పాట అయితే స్కిప్ చేస్తున్నాను అనుకుంటా. హలో మీరు చెప్తున్నారు గైస్, మీరు చూస్తున్నట్టయితే ఇప్పటికైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లా ఎఫ్కే పోయినట్టున్నా తెలియదు ఏం జరిగిందో. నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా. వీడియోలో ఏం జరిగిందో నాకు అంత గుర్తులేదు. వీడైతే చెత్త అంతా ఇక్కడనే పడేసిండు. చెత్త గ్రాప్ చేసి అయితే పక్క పడేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెత్త అంతా పడేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినా మీకు అయితే పైనకి మన ఎన్ని ఇన్వెంటరీస్ ఫుల్ అని కనిపించిందా. ఇట్స్ ఆల్ యూట్యూబ్ మై యూఐ ప్యాక్. కిందనైతే మీకు అయితే లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా మంచి యూఐ ప్యాక్. ఓకే, చేతంతా పడేసినా కలుసుకున్నా గాస్. ఓకే, అక్కడ చూసుకున్నా, అక్కడ మనిషి కూడా ఐరన్ గోళం కానీ గెలుపుతుండు. ఎందుకట్ట అంతగానో మనకి దూలు మనిషి కానీ. ఓకే, ఇప్పుడు మనం టిప్పు సుల్తాన్ లెక్క మనిషి అని కాపాడికి పోతాం. ఎందుకంటే సీన్ సితారైంది చెప్పనీకైతే. ఇట్లా కాపాడుతున్నా. ఓకే, ఈ గోళం కూడా మంచోడే. ఎక్స్ప్రెషన్ ఉన్నాడు చూసినా, రివర్స్ నన్ను కొట్టిండు. దూలిపేటగా నాది, దూలు ఎక్కువ నాకు. చివరికి టిప్పు సుల్తాన్ లెక్క వచ్చి నన్ను కాపాడినట్టు పెడతాడు మనిషి. మళ్ళా గెలుపుతాడు. సరే, ఈసారైనా కాపాడదా అని పోతా.
రివర్స్‌కి మళ్ళీ నా మీదకే వత్తది. టైంకి ఇప్పుడు ఇది అయిపోయిందా? ట్రై చేస్తున్నా. ఇక ఆరోస్ అయిపోయినాయి. ఏం చేస్తాం? మళ్ళా పరిగెడతాం. మళ్ళా మనిషి ఆడతాడు. మళ్ళా కాపాడుతాడు. నేను ఈసారి 360916 స్లీన్ బై ఐరన్ గోలెం కదా. ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఆరోస్ అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయినాయి గ్యాస్ యాక్చువల్గా. సరే ఇప్పుడు వచ్చి మళ్ళీ టిప్పు సుల్తాన్ లెక్క కాపాడుతాడు. మనం కాపాడదామని పోతా నేను బల అవుతా మధ్యలో. ఎందుకు ఏమో నాకు అర్థం కాదు. ఇక్కడ కొన్ని చేసేసిన చిన్న చిన్న చేంజెస్ అట్లా అట్లా మీరు చూసుకున్నట్టయితే వీడు మనిషి ఆడు అక్కడ అంత చెత్త పడేసిండు. చెత్త తీసేసిన కొంతసేపు ముందే వీడు ఏమో ఏఎఫ్కే పోయినట్టున్నాడు గైస్. హైదరాబాద్ సైడ్ ఇచ్చిండు. అసలు వీడు ఇచ్చింది ఎందుకు నాకు అర్థం మళ్ళీ అంత సార్ట్ చేయనీకి కదా మనం కట్టేది. ఇప్పుడు ఫస్ట్ చెస్ట్ రూమ్ అయితే స్టోరేజ్ రూమ్. సరే గైస్ ఇంకా లాగ్ వేయకుండా అయితే పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేఅవుట్స్ పెట్టుకొని మన స్టోరేజ్ రూమ్ అయితే బిల్ చేద్దాం. ఓకే, ఇక్కడైతే మన స్టోరేజ్ రూమ్ అయితే కదా. సరే గైస్ మీరు ఇంకా ఇక్కడ వరకు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఓకే, మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ లేఅవుట్స్ చేసుకుందాం. ఓకే, కొంచెం ఈ ఏదైనా మీరు బ్లాగ్స్ వాడచ్చు. కొంచెం డిఫర్ చేయనీకైతే ఇది చూసుకున్నా. వారు ఇప్పుడు బ్లాగ్స్ ఎట్లా కనిపిస్తే తీసుకొచ్చుకున్నా. బ్లాగ్స్ లేకనే కాదని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఇట్లా ఒక 4 బ్లాగ్స్ ఏమో అట్లా వెళ్ళేసి ఇంకొక బ్లాక్ బ్రేక్ చేసి అక్కడ బ్లాక్ ప్లేస్ చేసుకోవాలి. సరే గైస్ మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావాలనుకుంటే నాదైతే గేమర్ లైట్నింగ్ సీడ్ అని ఉంటుంది. బయోలో కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. జాయిన్ అవుతామండి. ఓకే, వన్ల గురించి అప్డేట్స్. ఎవరైనా మీరు నాతో జాయిన్ కావాలనుకుంటే నా గేమర్ ట్యాగ్ వచ్చేసి టోన్డ్ సాసర్ 3626. స్పెల్లింగ్ అయితే చెప్తాను. క్యాపిటల్ TONED క్యాపిటల్ SAUCER 3626. ఓకే, నేను పైన వీడియోలు కూడా చూపెట్టాను. ఓకే, ఎనీవన్ హూ వాంట్స్ టు ప్లే విత్ మీ దే కెన్ జాయిన్. ఓకే, మీరు నా డిస్కౌంట్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టినా నేను అయితే మీతో ఆడతాను. ఇంకా ఒక స్ట్రిక్ట్ టైమింగ్స్ అయితే ఫాలో అవ్వాలి. మార్నింగ్ 10 లేదంటే మధ్యాహ్నం 2 ఆ టైంకి. ఎవరైనా మార్నింగ్ 10 లేదంటే మార్నింగ్ 10కి అయితే అప్పుడు లేస్తా. 2 ఎందుకంటే అప్పుడు ఎవరైనా స్కూల్ వాళ్ళకి ఇట్లా ఉంటే వాళ్ళతో ఆడొచ్చు కదా అని చెప్పేసి. అయితే ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ గైస్. ఎస్, రీసెంట్లీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎస్, ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఇవాళ April 2 ఇంకా ఫ్యూచర్లో నా రిజల్ట్స్ వస్తాయి. అందుకోసమే భయం అవుతుంది. చూసిలో జస్ట్ మిస్టేక్ చేసిన అనుకుంటూనే ఉన్నా. అసలు ఈ బిల్డ్ కట్టేసరికి నా తలకే పనం మొక్కలకు వచ్చిందో అసలు ఏం అర్థం కాలే. ఓకే, నాకైతే డైమండ్ ఆర్మర్ ఎట్లా వచ్చింది, డైమండ్స్ ఏంది అనుకుంటున్నా. అయితే నేనైతే విలేజెస్ కాడికి వెళ్ళి ట్రేడ్ చేసిన. మీరు సర్వే వల్ల డైమండ్స్ ఒబ్టైన్ చేసి అంత వేస్ట్. అంటే డైమండ్స్ ఒబ్టైన్ చేసుకోవాలి. బెటర్ వే టు గెట్ డైమండ్ ఆర్మర్ ఇస్ ఏం లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 డైమండ్స్ తెచ్చుకొని ఒక ఎంచాన్మెంట్ టేబుల్ ఒక డైమండ్ పీక్స్ చేసుకొని కొంచెం ఒబ్సిడియన్ మైన్ చేసుకొని ఒక ఎంచాన్మెంట్ టేబుల్ చేసుకోండి. ఎంచాన్మెంట్ టేబుల్ చేసుకుంటే ఫార్చ్యూన్ 3 వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు ఎక్కువ డ్యామేజ్ వచ్చే ఛాన్సెస్ ఇంకెక్కువ ఉంటాయి. మీరు లేకపోతే కన్నా ఫార్చ్యూన్ 3 బుక్ దొరికినా మీకు లక్కే. నేనైతే మెయిన్లీ ఎప్పుడు నా సర్వైవల్ వల్ల అన్న ఫార్చ్యూన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ 5 డైమండ్స్ మైన్ చేసిన. ఎక్కువ దొరికినా 5 డైమండ్స్ మైన్ చేస్తా. ఎక్కడన్నా చెస్ట్లో దొరికితే ఇంకా హ్యాపీ నాకైతే. ఓకే, ఇక్కడ మనం అయితే లేఅవుట్స్ అయితే అంతా తీసుకున్నాక ఇటు మళ్ళీ తప్పు ప్లే చేసిన. అటు సైడ్ బ్లాక్ ప్లే చేయాల్సింది ఇటు సైడ్ బ్లాక్ ప్లే చేసిన. మళ్ళీ ఇది బిల్డ్ మళ్ళీ చూసుకుంటే చేస్తున్నా, అయినా తప్పే చేసిన. ఓకే, నైట్ టైం అయింది. నైట్ టైం దీంట్లో 5 టైమ్స్ మోర్ మోబ్స్ స్పాన్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ గేమ్ హార్డ్ మోడ్లో ఉంది. మళ్ళీ సురైన ఉన్నాయి, భయమే మనకు. దీంట్లో నాకు వచ్చిన ట్రబుల్ ఏంటంటే వచ్చేసి ఈ బేబీ మాబ్స్ అనేది నా వాళ్ళు ఇట్లా రావు. కొంచెం ఈ 1 బ్లాక్ ప్యాక్ వల్ల కొంచెం డిఫరెంట్ అయితే వస్తుంది. ఓకే, మనమైతే స్కిప్ చేసినాము. ఇప్పుడు కొంచెం వుడ్ అయితే ఇట్లా ప్లేస్ చేసుకొని ఇట్లా కడతాం. ఓకే, నేను అయితే చూసుకుంటూ కడతాను. కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు.
ఓకే. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పే చేసిన చూసుకుంటూ కూడా. ఇది 3, 4 టైమ్స్ ఏమో అట్లా మార్చినట్టున్నా. చాలా కష్టం అయిపోయింది అసలు చేసేవరకు. ఓకే. నేను వాటర్ బకెట్ క్లచ్ ఎందుకు చేస్తలేను అనుకుంటున్నా. కింద మొత్తం హాఫ్ స్లాబ్సే ఉన్నాయి. వాటర్ బకెట్ క్లచ్ చేసినా ఎట్లా వాటర్ దాని లోపలికే పోతాయి. ఎట్లా డ్యామేజ్ హార్టే పడుతుంది అని చెప్పేసి. హాఫ్ హార్ట్ కూడా పడతలేదు. డ్యామేజ్ ఏం పడుతుంది కానీ ఓకే. లుకింగ్ లైక్ దిస్. లుకింగ్ లైక్ ఎ వావ్. సరే మీరు ఇక్కడ వరకు వీడియో చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. ఇప్పుడు కొంచెం ఫుడ్ తిందాం. నేనైతే బ్లాక్ చేసుకున్నాం. చెప్పడానికైతే ఈ వీడియోలో ఏమైందంటే మనీష్ జాయిన్ అయినగా అప్పుడు డార్క్ ఓక్ వుడ్ తీసుకొని దాని దగ్గర పెట్టుకున్నాడు. మన దగ్గర డార్క్ ఓక్ 3 సాప్లింగ్లు ఉన్నాయి. ఇంకొక సాప్లింగ్ అయితేనే ఆ చెట్టు గ్రో అవుతుంది. నేను వార్నింగ్ ట్రేడ్ దగ్గరికి వెళ్ళి కొన్నప్పుడు 4 కొన్నా. మళ్ళీ దాన్ని మొత్తం రేజ్ చేసి రీప్లాంట్ చేసే వరకు దాని దగ్గరికి వెళ్ళి 3 సాప్లింగ్స్ వచ్చినాయి. దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. నేనైతే మళ్ళీ ఏఎఫ్కే పోయినా, కొంచెంసేపు ఫిషింగ్ చేసిన, అవి ఇవి చేసినా కానీ వార్నింగ్ ట్రేడ్ స్పాన్ అయినా కానీ కావాల్సిన ఐటమ్స్ చేయలేదు. లిటరల్గా ఒక డే అంతా పట్టింది నాకు ఇది చేయడానికి. మనీష్ చేసిన పని వల్ల. మనీష్ మళ్ళీ ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలే. నేను మళ్ళీ దీన్ని ఒక వార్నింగ్ ట్రేడర్ ఇది ఏంది వుడ్ పట్టుకొని వస్తే 32 వుడ్ కొనుక్కున్న. 1 ఎమరేల్డ్ ఈచ్ అయింది 8 వుడ్ అంటే చెప్పేసి మళ్ళీ కొనుక్కొని ఈ బిల్ని అయితే కంప్లీట్ చేసిన. మీకైతే ఇది ఆల్రెడీ పోస్ట్ పెట్టిన చూసినట్టున్నారు కావచ్చు. ఈ వుడ్ని అంతా మొత్తం స్ట్రైప్ అయితే చేసేయాలి. ఓకే. మన యాక్స్ ఓకే మంచిగా ఉంది. నేను ఫ్యూచర్లో బాగా డ్యామేజ్ చెప్పింది. ఓకే. కింద ఫ్లోర్ మొత్తం చేంజ్ చేయాలి. కింద ఒక ప్లాంక్స్ లెక్క మార్చుకోవాలి. నేను చాలా ఒకటే భయం, ఎవరైనా వెనకాలకి వెళ్ళి వచ్చి పూజ చేస్తే ఎట్లా అని చెప్పేసి. ఎవరు పూజ చేస్తారు అనుకుంటారు. ఎక్కడైనా ఒక జాంబీ స్పాన్ అయితే పరిస్థితి ఏంది. కీప్ ఇన్వెంటరీ ఎట్లా అని పెట్టుకున్నా కానీ ఇక్కడ ఒక మిస్టేక్ చేసిన. ఇక్కడ ఒక 1 బ్లాక్ ఎక్స్ట్రా రావాలి. నేను 1 బ్లాక్ తక్కువ పెట్టిన. అటు అంతే, ఇంకో సైడ్ అంతే. నేనైతే మొత్తం చేసినాకనైతే మళ్ళీ కలుస్తా అని చెప్పినా కావచ్చు. ఏమో అంత గుర్తులేదు. ఓకే. ఇంకా సేమ్ అట్లనే చేయాలి. ఇక్కడ నేను కొంచెం ఆఫ్లైన్ వర్క్ చేసేసిన. వీడియో రికార్డ్ చేయాలి. అప్పుడు వీడియో రికార్డ్ కాలేదు యాక్చువల్గా. డే 207. ఓకే. జస్ట్ ఇట్లా సైడ్కి ఇక్కడ ఫ్రంట్ నేను ఇక్కడ కొంచెం తేడా కొట్టింది కదా. అక్కడ 3 బ్లాక్స్ అన్ని వీడియోలు ఇస్తున్నట్టయితే జస్ట్ 6 బ్లాక్స్ బరాబరే వచ్చింది కానీ నాకు మొత్తం తప్పైంది. ఇది మళ్ళీ బ్రేక్ చేసేసి చేసే వరకు అల్టిమేట్లీ ఫెయిల్ అనుకున్నా కానీ పెనల్టిమేట్లీ సక్సెస్ అయింది. యాక్చువల్గా బిల్డ్ అనేది మంచి కూడా ఉంది. నేను పోస్ట్ కూడా పెట్టేసిన, మీరు చూసినట్టున్నారు. చూడకుండా అయితే నేను కింద కూడా ట్యాగ్ చేస్తే చూడండి. ఫైనల్గా మాత్రం మంచిగా నచ్చింది లుక్ మాత్రం, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకే. ఇక్కడ జస్ట్ పైన ఒక అండ్ నేను నెక్స్ట్ వీడియోలో ఒక ఐరన్ ఫామ్ కడదాం అనుకుంటున్నా. మీరైతే ఏమంటారు చెప్పండి. లేకపోతే ఒక ఎన్చాంట్మెంట్ టేబులా లేకపోతే ఐరన్ ఫామ్ అనేది మీ కామెంట్స్ చెప్పండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. ఓకే. లేదా మన ఐరన్ గోలెమ్స్ మంచి పనులు, కాపర్ గోలెమ్స్ జస్ట్ కొంచెం స్టోన్ వాల్స్ కింద కన్వర్ట్ చేద్దాం. సైడ్కి అయితే వాల్స్ అయితే ఇప్పుడు పెట్టాలి. కొన్ని స్టేర్స్, ఒక 2 స్టేర్స్, కొన్ని వాల్స్ అయితే కావాలి మనకు. సంథింగ్ మనకు ఇంకో కొంచెం వుడ్ కూడా కావాలి యాక్చువల్గా. ఒక 2 బ్యారెల్స్ ఆల్రెడీ నా దగ్గర ఒక 3 బ్యారెల్స్, ఇంకొక బ్యారెల్ కావాలి. ఒక సైన్ బోర్డ్ కూడా కావాలి. కొన్ని ట్రాప్ డోర్స్ కూడా కావాలి కొంచెం డెకరేషన్ కోసం. కానీ ఇదైతే ఈజీ కట్టుకోవచ్చు. కొంచెం డార్క్ అవ్వకుండా స్ప్రూస్ ఉంటే చాలు. కానీ డార్క్ ఓక్ స్ప్రూస్ దగ్గర మోస్ట్లీ స్పాన్ కావు. భయం సార్ నేను కానీ సర్వేలో కానీ బేస్ ఇలా కడితే మాత్రం మంచిగా ఉంటుంది. నేనైతే మళ్ళీ రీఫిక్స్ చేసిన వీడియో చూసుకుంటా. మళ్ళీ అయితే ఇక్కడ ముందైతే 2 బ్లాక్స్ వచ్చింది కానీ ఇప్పుడు 1 బ్లాక్ వేస్తుంది చూడు. అది ఫ్రంట్ లుక్. ఓకే. ఇక్కడ మనం కొంచెం 2 బ్యారెల్స్ కొంచెం
ఇది స్టేర్స్ అయితే ప్లేస్ చేయాలి. ఇదైతే నార్మల్ బ్యారెల్. ఇంకా మిగతా 3 ఎందుకు దాంట్లో కలుస్తలేవంటే ఇవి టీటీఏ బ్యారెల్స్. ఎందుకంటే ఈ 1 బ్లాక్‌లో వచ్చిన బ్యారెల్స్. ఈ డిఫరెంట్ నేమ్‌తో ఉంటుంది కాబట్టి కలవలేదు. ఓకే. ఫ్రంట్ లుక్ ఇంకా మొత్తం అయిపోలే. దీని ఓకే. ఇట్లా ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది ఫ్రంట్ అయితే. ఇంకొంచెం చేయాలి దీనిలో మోడిఫికేషన్స్ వీడియోలో చూపెట్టినట్టయితే. ఓకే గైస్, దీంట్లో సైడ్‌కి వాల్స్ అన్ని బిల్డ్ చేసేసి చెస్ట్‌లో అయితే పెట్టయితే కలుసుకుంటాను మమ్మల్ని. సేమ్ బ్యాక్‌గ్రౌండ్ కూడా సేమ్ అట్లనే చేసేయాలి బ్యాక్‌లో కూడా. మధ్యలో ఒక 2 బ్లాక్స్ అట్లా అక్కడ ఒక 2 ఎందుకంటే గ్లాస్ కోసం విడిచిపెట్టాలి. సరే గైస్, నెక్స్ట్ అయితే ఒక ఐరన్ ఫార్మ్ అయితే అనుకుంటున్నాను. యెస్. 208 డేస్ వరల్డ్ స్టార్ట్ చేసి అప్పుడైతే 200 డేస్ అవుతుంది. నేను అప్లోడ్ చేసిన వీడియోలు జస్ట్ 3. దీంతోనైతే థర్డ్‌ది. 100 సబ్స్ రీచ్ అయినప్పుడు 100 డేస్ కూడా ఓకే. నేనైతే కొంచెం గ్లాస్ పెట్టి అయితే చూపిస్తున్నాను కదా. ఇదైతే వ్యూ. ఇక్కడైతే గ్లాస్ పెయిన్స్ పెట్టాలి. నా దగ్గర ప్రస్తుతం లేవా, వీటిని వేసుకొని అయితే వేయాలి. ఓకే. ఇప్పుడైతే మనం సైడ్‌కి వాల్స్ బిల్డ్ చేసి చెస్ట్లు ప్లేస్ చేసి అయితే కలుసుకుంటాం మిమ్మల్ని. సరే, అప్పటి వరకు అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అయితే కామెంట్ చేయండి గైస్. ఓకే. మిమ్మల్ని వెయిట్ చేసినందుకు సారీ. సైడ్‌కి వాల్స్ పెట్టినాం. ఇదైతే ప్రస్తుతానికి లుక్. ఓకే. ఇదైతే ఇప్పుడు నాతో కావట్లేదు. నేనైతే దీన్ని మళ్ళీ ఆఫ్లైన్‌లో వర్క్ చేసి ఫైనల్ అప్డేట్ ఇక్కడ మొత్తం చెస్ట్‌లో అయితే ప్లేస్ చేయాలి. ఇదే మనిషివాడు ఉంటే అయిపోయి. మనిషివాడు ఉంటే ఏదైనా ఒక వర్క్ చేసేటోడు, సైడ్‌కి వాల్స్ బిల్డ్ చేసేటోడు, ఏదైనా ఒకటి చేసేటోడు. కానీ మనిషివాడు మొత్తం అసలు వానికి థ్రోట్ పెయిన్ అనేసరికి నోట మాట రావట్లేదు మనిషికి. అదే బాధాకరం మనకు అసలు. అందరూ కామెంట్ సెక్షన్‌లో అయితే ఇన్ గెట్ వెల్ సూన్ మనీష్ అని అయితే కామెంట్ చేయండి గైస్. ఓకే. ఇట్లా అయితే 5 చెస్ట్ దీని కెపాసిటీ అయితే మొత్తానికి మొత్తం దీనిలో 180 చెస్ట్స్ ఉంటాయి. సరే గైస్, నేను మధ్యలో అయితే వీడియో ఆపేసాను. వీడియో మళ్ళీ రికార్డ్ కాలేదు. ఇదైతే ఫైనల్ లుక్. దీనిలో మొత్తం 180 చెస్ట్స్ ఉంటాయి. మొత్తానికి అయితే ఇదైతే లుక్, మన ఇంటీరియర్ లుక్ అయితే ఎలా వచ్చిందో చూసుకోండి. ఓకే. సో ఇట్ ఫైనల్ లుక్స్. మీకు కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం ఎట్లా వచ్చినాయి ఏందని చెప్పేసి. ఇదైతే వాటి వీడియో. అసలు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి.